హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లోని ప్రస్తుతం ఇప్పుడు ఎగ్జాంపుల్ 13, 14, 15 వీటిని డిస్కస్ చేయబోతున్నాము. వాటికంటే ముందు మనం ఇంతవరకు ఎక్సైజ్ 11.3 వరకు ఫినిష్ చేసినాము. ఇప్పుడు ఎక్సైజ్ 11.4కి వెళ్ళే ముందు మనము కొన్ని ఫార్ములాస్ తెలుసుకుందాము. అవి ఏంటంటే ఐడెంటిటీ ఫార్ములాస్. ఫస్ట్ వన్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, ఇది ఒక ఫార్ములా. అలాగే secant square theta minus tan square theta equal to 1 ఒకటి. అలాగే cosec square theta minus cot square theta equal to 1. ఓకే, సో ఈ ఫార్ములాస్ అనేటివి మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఎక్సైజ్ 11.4 సాల్వింగ్లో మనకు చాలా అవసరం వస్తాయి. అలాగే మనకు ఇంటర్మీడియట్లో కూడా, డిగ్రీలో కూడా, బీటెక్లో కూడా ఈ ఫార్ములాస్ వస్తాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ 13ని డిస్కస్ చేయబోతున్నాము. ఎగ్జాంపుల్ 13 ఏంటంటే షో దట్ cot theta plus tan theta equal to secant theta into cosec theta. Given that LHS equal to LHS ఏమి ఇచ్చారంటే cot theta plus tan theta. RHS ఏం ప్రూవ్ చేయమంటున్నారంటే secant theta into cosec theta. సో ఇక్కడ ఏంటంటే cot theta అని మనం ఏమని రాసుకోవచ్చు అంటే cos theta by sin theta, అలాగే tan theta అని ఏమని రాయొచ్చు అంటే sin theta by cos theta. సో రెండింటికి కామన్గా ఎల్సిఎం sin theta cos theta రాస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే డినామినేటర్లో sin theta ఉంది, ఇక్కడ cos theta లేదు కాబట్టి cos theta అనేది న్యూమరేటర్కి డినామినేటర్కి మల్టిప్లై చేస్తున్నాం. డినామినేటర్లో ఆల్రెడీ ఉంది, ఇప్పుడు న్యూమరేటర్కి మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తే cos theta ఇంటూ cos theta cos square theta ప్లస్ ఇక్కడ cos theta ఉంది, ఇప్పుడు sin theta లేదు కాబట్టి sin thetaని ఇప్పుడు న్యూమరేటర్కి మల్టిప్లై చేసిన sin theta ఇంటూ sin theta, ఆల్రెడీ ఇక్కడ sin theta ఉంది, sin theta sin square theta. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ మనం ఇంతకుముందుకు డిస్కస్ చేసినాము ఫార్ములా, ఐడెంటిటీ ఫార్ములా. అదేంటంటే sin square theta ప్లస్ cos square theta ఈక్వల్ టు 1. సో ఇక్కడ అదే ఫార్మాట్లో ఉంది కాబట్టి cos square theta ప్లస్ sin square theta ఈక్వల్ టు 1, cos square theta ప్లస్ sin square theta ఫార్మాట్లో ఉంది కాబట్టి ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసిన 1 sin theta cos theta. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 1 డినామినేటర్ నేను సపరేట్ చేసిన 1 sin theta ఇంటూ 1 cos theta. డినామినేటర్ని సపరేట్ చేస్తే 1 sin theta ఏమని రాయించామంటే మనము cosec theta, 1 cos theta ని secant theta. ఓకే, మనకు LHS వాళ్ళు ఏమి ఇచ్చారంటే cot theta ప్లస్ tan theta. RHS మనం ప్రూవ్ చేసింది secant theta ఇంటూ cosec theta. మల్టిప్లికేషన్లో ఇటు ముందు వెనుకున్నా పర్లేదు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 14 show that tan square theta plus tan power 4 theta equal to secant square power 4 theta minus sin secant square theta. So example 14, given that వాళ్ళు ఏమి ఇచ్చారంటే tan square theta plus tan power 4 theta LHS ఈక్వల్ టు, సో ఇప్పుడు ఇందులోంచి నేను tan square theta ని కామన్ రాస్తున్నా. tan square theta ని కామన్ రాస్తే ఇక్కడ ఏముంటుందంటే 1 ప్లస్ tan square theta. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకు సెకండ్ ఐడెంటిటీ ప్రిన్సిపల్ secant square theta మైనస్ tan square theta ఈక్వల్ టు 1. అందులో నుంచి ఇప్పుడు నేను secant square theta మళ్ళీ రాస్తున్నా. 1 ఈ మైనస్ tan square theta కాస్త రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ tan square theta. సో ఇప్పుడు ఏంటంటే 1 ప్లస్ tan square theta ప్లేస్లో secant square theta సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇప్పుడు tan square theta ఈక్వల్ టు 1 ప్లస్ tan square theta ప్లేస్లో secant square theta
అలాగే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే మళ్ళీ రాస్తున్నా సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇక్కడ మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ సెకండ్ స్క్వేర్ థీటా రైట్ సైడ్ పంపిస్తే మైనస్ సెకండ్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఇందులో నుంచి మైనస్ కామన్ తీస్తున్నా, మైనస్ కామన్ తీస్తే సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1. సో ఈ మైనస్ మళ్ళీ ఇన్నర్ మల్టిప్లై చేస్తే మైనస్ సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఇక్కడ ఏంటంటే మైనస్ మైనస్ క్యాన్సిల్ చేస్తే మనం ఏమని రాయొచ్చు అంటే tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఇది ఏంటంటే ఇది ఫార్ములాని మనం ఏ విధంగా డిరైవ్ చేసుకున్నాం అని నేను చెప్తున్నాను అన్నట్టు. ఇక్కడ ఇది ఫార్ములా అన్నట్టు, ఇది సెకండ్ ఐడెంటిటీ ప్రిన్సిపల్ కదా. మనకు ఇక్కడ tan స్క్వేర్ థీటా ప్లేస్ లో ఉంది. tan స్క్వేర్ థీటా ప్లేస్ లో మనం ఏమని రాయాలంటే సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1. సో ఇప్పుడు ఈ ఫార్ములాని ఇప్పుడు tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1 ని ఏ విధంగా మనం డిరైవ్ చేసుకున్నాం అనేది నేను డీటెయిల్ గా చెప్తున్నాను అన్నట్టు. ఓకే, సో ఇక్కడ tan స్క్వేర్ థీటా ప్లేస్ లో ఏమని రాస్తున్నాను అంటే సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఇంటూ సెకండ్ స్క్వేర్ థీటా. సో ఈ సెకండ్ స్క్వేర్ థీటాని ఇన్నర్ గా మల్టిప్లై చేస్తున్నా. ఇన్నర్ గా మల్టిప్లై చేస్తే సెకండ్ స్క్వేర్ థీటా ఇంటూ సెకండ్ స్క్వేర్ థీటా సెకండ్ పవర్ 4 థీటా. అలాగే 1 ఇంటూ సెకండ్ స్క్వేర్ థీటా సెకండ్ స్క్వేర్ థీటా. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 15. Example 15. Prove that root 1 plus cos theta by 1 minus cos theta equal to cosec theta plus cot theta. So given that LHS equal to LHS ఏమి ఇచ్చారంటే root 1 plus cos theta by 1 minus cos theta. So 1 plus cos theta by 1 minus cos theta. రేషనలైజ్ చేస్తున్నా. ఇక్కడ డినామినేటర్ ఏముందంటే 1 మైనస్ cos theta ఉంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే న్యూమరేటర్ కి డినామినేటర్ కి 1 plus cos theta by 1 minus cos theta. ఇక్కడ డినామినేటర్ లో 1 minus cos theta ఉంది కాబట్టి రేషనలైజ్ చేస్తున్నా. అది వెయిట్ తో అంటే 1 plus cos theta తోటి రేషనలైజ్ చేస్తున్నా. 1 plus cos theta by 1 plus cos theta. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము x ఇంటూ x ఉంటే x స్క్వేర్ అని రాస్తాము. అదేవిధంగా 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఇక్కడ డినామినేటర్లో a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఉంటే మనం ఏమని రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్మేట్లో రాయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ 1 minus cos theta into 1 plus cos theta. So 1 minus cos square theta. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ ఏంటంటే 1 by 1 plus cos theta whole square 1 plus cos theta whole square by 1 minus cos square theta. సో మనకు ఫస్ట్ ఐడెంటిటీ ప్రిన్సిపల్ ఏంటంటే sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో sin స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఈ ప్లస్ cos స్క్వేర్ థీటాని రైట్ సైడ్ పంపిస్తే మైనస్ cos స్క్వేర్ థీటా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అండర్ రూట్ 1 ప్లస్ cos థీటా బై cos థీటా హోల్ స్క్వేర్ బై 1 మైనస్ cos స్క్వేర్ థీటా ప్లస్ ఏమన్నా రాస్తున్నాను అంటే sin స్క్వేర్ థీటా. సో రూట్ ని సపరేట్ చేస్తున్నాను. 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై రూట్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకి నెక్స్ట్ స్టెప్ లో ఏమొస్తుందంటే 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా ఈక్వల్ టు, సో ఇక్కడ నేను డినామినేటర్ ని సపరేట్ చేస్తున్నా. 1 బై సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా. సో ఇక్కడ 1 బై సైన్ థీటా ఏమని రాయొచ్చు అంటే కోసెక్ థీటా, అలాగే కాస్ థీటా బై సైన్ థీటా ఏమని రాయొచ్చు అంటే కాట్ థీటా. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.
అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.